వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2024-25 బడ్జెట్ కేవలం మధ్యంతర బడ్జెట్గా కాకుండా అందరినీ కలుపుకొని వినూత్నంగా బడ్జెట్ ఉందని అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య కాంట్రాక్ట్ శానిటైజేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024-25 బడ్జెట్ను కేవలం మధ్యంతర బడ్జెట్గా కాకుండా అందరినీ కలుపుకొని మరియు వినూత్న బడ్జెట్గా అభివర్ణించారు. బడ్జెట్ కొనసాగింపు యొక్క విశ్వాసాన్ని కలిగి ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. బడ్జెట్ అభివృద్ధి చెందిన అన్ని స్తంభాలకు అధికారం ఇస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం యువత, పేదలు, మహిళలు మరియు రైతులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విజన్ కోసం ప్రధాని అభినందించారు. మరియు దేశ భవిష్యత్తును విస్మరించడానికి బడ్జెట్ ఒక ప్రధాన పునాది అని మరియు పునాదిని బలోపేతం చేసే హామీని ఇది కలిగి ఉందని పేర్కొన్నారు. विकसित भारत के 4 स्तंभ युवा, गरीब, महिला और किसान सभी को एम्पावर करेगा. निर्मला जी का ये बजट देश के भविष्य के निर्माण का बजट है. इस बजट में 2047 के विकसित भारत की नींव को मजबूत करने की गारंटी है. मैं निर्मला जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं. साथियों, इस बजट में युवा भारत की युवा आकांक्षाओं का, भारत की यंग एस्पिरेशंस का प्रतिबिंब है. बजट में 2 महत्वपूर्ण निर्णय ले गए हैं. रिसर्च और इनोवेशन पर 1 लाख करोड़ रुपए का फंड बनाने की घोषणा की गई है. बजट में स्टार्टअप्स को मिलने वाली टैक्स छूट के विस्तार का भी ऐलान किया गया है. साथियों, इस बजट में फिस्कल डेफिसिट को नियंत्रण में रखते हुए कैपिटल एक्सपेंडिचर को 11,11,111 करोड़ रुपए की ऐतिहासिक ऊंचाई दी गई है. अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है. इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे. बजट में वंदे भारत स्टैंडर्ड की 40,000 आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है. इससे देश के अलग अलग रेल रूट पर करोड़ों यात्रियों में आरामदायक यात्रा का अनुभव बढ़ेगा. साथियों, हम एक बड़ा लक्ष्य तय करते हैं, उसे प्राप्त करते हैं और फिर उससे भी बड़ा लक्ष्य अपने लिए तय करते हैं. गरीबों के लिए हमने गांवों और शहरों में భారత వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ విశాఖవాసి. భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు కీపర్గా ఎంపికవడం తొలిసారిగా సొంత మైదానంలో ఆడుతుండటంతో విశాఖ అభిమానుల్లో మ్యాచ్ను తిలకించాలనే ఉత్సాహం కనిపిస్తుంది. ఎన్నాడు నుంచి స్టేడియం వరకు భరత్కు శుభాకాంక్షలు చెబుతూ జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భరత్ను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి గురువారం ఘనంగా సత్కరించారు. భరత్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును ప్రశంసించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. భరత్ మాట్లాడుతూ తన సంఖ్యవంచన లేకుండా జట్టు విజయానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎదుగుదలకు సహకరించిన క్రికెట్ సంఘాలకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒడిశా రాజధాని భువనేశ్వర్ జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ దంపతులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనమిచ్చారు. తదనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మరాంబ, పర్యవేక్షణాధికారి రమణ, మనోజ్ శర్మ దంపతులకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు మరియు పరివార సహా దేవతామూర్తులు రంగుల మహోత్సవంలో భాగంగా 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఉత్సవం. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంతరాలయంలోని విగ్రహాలను బయటకు తీసుకువచ్చి మండపంలో పూజలు, రజకులు ఉత్సవ విగ్రహాలు తలపై పెట్టుకుని భారీగా ఊరేగింపు నిర్వహిస్తారు. భక్త బృందాల కోలాటాలు, కొమ్ములు ధరించి నృత్యాలు, వివిధ రూపాలలో అలంకరణ ధరించి డాన్సులు భక్తులను అలరింపచేస్తున్నారు. గ్రామస్తులు పూజలతో ప్రధాన వీధి గుండా గ్రామ రంగులు మండపంకు చేరిక. గ్రామస్తులు పూజల ముగింపుతో ఒక విగ్రహంను ఒక ఎడ్ల బండి మీద చేర్చి 11 ఎడ్ల బండిపై జగ్గైపేటకు తీసుకువెళ్లనున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దయచేసి విగ్రహాలకి అందరూ ఎవరు నిలబడకండి, పారిపోవాలండి. వారు పొద్దున్న నుంచి మోస్తుంటారు, అలసిపోయి ఉంటారు. దయచేసి సహకరించాలండి, భక్తులంతా సహకరించాలండి. అమ్మవారి విగ్రహాలు దించిన తదుపరి అందరికీ దర్శన భాగ్యం ఉంటుంది. భక్తులందరూ సహకరించి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు డబ్బులు రాలేదని కొందరు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది అన్న చందంగా కష్టపడి పనిచేసే కూలీలకు పనికి సమాన వేతనం ఇవ్వకుండా పనికిరాని బినామీ కార్డుల దారులకు డబ్బులు ఇస్తున్నారని కొందరు మహిళలు మీడియా ముఖంగా తెలిపారు. మండల ఏపీఓలకు అనేక సార్లు అర్జీ కూడా ఇచ్చామని, ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరామని చెప్పారు. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఆఫీసుకు తమ కష్టాలు చెప్పుకుందామని బాధితులు వెళితే వారికి జవాబు చెప్పకుండా కేసులు పెడతామని అధికారిని బెదిరించడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. మాకు ఇప్పుడు 80 రోజులు ఉన్నాయి సార్ ఈ బుక్ లో. ఈ పని ఏం చేయాలా, ఈ రోజు ఎట్ అయిపోవాలా, ఏంది న్యాయము? సరే నెక్స్ట్ మా మీరు ఇంకోరు
ఉపాధి హామీ పని ప్రతిరోజు వెళ్తా ఉన్నాం సార్. కానీ రాని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకు ఇంట్లోనే పెట్టేసి అవసరమైన సంతకాలు పెట్టేసి మేము చేసిన కష్టాన్ని ఫలితాన్ని వాళ్ళకు దారపోస్తున్నాము. అందుకనేసి ఇప్పుడు 10 నెలల నుంచి మానేయడం జరిగింది. అంటే ఇప్పుడు 100 రోజులు వాళ్ళకి సమస్య తీరినాక ఎక్కడ పనికి వెళ్ళొద్దు, మనం ఎందుకు కష్టపడి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనేసి ఇప్పుడు పనికి వెళ్ళడం మానేసాం సార్ మేము. ఇది ఏదో ఒకటి న్యాయం చేయాలి. అప్పీల్ అసిస్టెంట్ అయితే మాకు వద్దు, వేరే వాళ్ళు ఎవరినైనా పెట్టండి, వాళ్ళని మీరు మండల స్థాయి ఏపీఓ మేడం గారికి మీరు వినతులు సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు వస్తున్నారే గానీ యాక్షన్ తీసుకుంటాం, చూస్తాం, పెడతాం అంటున్నారే గానీ అసలు ఏది యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా అనేక సార్లు పిటిషన్ ఇచ్చాము, ఏ యాక్షన్ తీసుకోలేదు సార్. చేస్తున్నాం వస్తారు, చూస్తారు, అది ఎట్లా చేసుకుంటున్నారో వాళ్ళలోగా మాట్లాడుకుని మనకు తెలీదు. అవైతే జరగడం లేదు, మాకైతే ఏ పరిష్కారం అయితే లేదు, చేయలేదు. మీరేమో 3 రోజులు మాస్టర్ ఏమో రాయలా, మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకు 5,000 10,000 వేస్తున్నారు. పని చేసిన వాళ్ళకేమో 50 రూపాయలు రోజుకు పడుతుంది, వాళ్ళకేమో 150 200 పడుతుంది. మాస్టర్ కూడా ఇవ్వకుండా సంతకాలు పెట్టుకోకుండా నిన్న గ్రామ సభ అని చెప్పి వాళ్ళు 5 లొడలో చెప్పి ఏం మా గ్రామ సభ అంటే మేమందరికీ చెప్పినాము, ఎవరు రాలేదంట. ఇంటింటికి ఆర్డీ అనేది ఒక్కరికి రాలా. ఆర్డీకి సంబంధమే వచ్చి ఊర్లో ఇన్కోర్ చేయలే పాప. డబ్బులేమో మాకు ఊర్లో పని రాని వాళ్ళకైతే 200 300 వేసింది, మాకేమో పని చేసిన వాళ్ళకు రూపాయి రాలా. అదే సార్ లాస్ట్ టైం అయితే అమృత్ సరోవర్ అనే పనికి అయితే మేము వెళ్ళాము. అమృత్ సరోవర్ అంటే చెరువు తవ్వడం సార్. దాన్ని చెరువు తవ్వి ఆ మట్టి తీసుకెళ్లేసి ఒక చాలా ఫీట్స్ ఇస్తారు, ఆ మట్టి తీసుకెళ్లేసి చెరువు కట్టపైన పోయాలి. ఆ కట్టపైన చాలా కష్టమైన వర్క్ అంటే ఈ ఉపాధి హామీ పని లేక అదే సార్ మెయిన్. అంత కష్టపడి పని చేసినా గానీ రోజుకి 100 రూపాయలు 60 రూపాయలు. మోడీ ఏం చెప్పారు, 270 రూపాయలు 73 రూపాయలు కన్ఫామ్ గా రోజు కూలి వారి అయితే ఇవ్వాలి అని చెప్పారు. ఆ అమౌంట్ అయితే మాకు అసలు అంత కష్టం చేస్తే పనికి అట్లా 100కి ఎందుకు పని చేయడం అనేసి రైతులు పనికి పోతే 250 తెచ్చుకుంటున్నాము. అంత కష్టపడి చేసి కూడా 100కి 100 రూపాయలు 60 రూపాయలు వేస్తా ఉంటే ఎందుకు ఈ పనికి పోవడము. వాళ్ళేమో ఇంట్లో కూర్చున్న వాళ్ళకేమో ఈ అమౌంట్ వెళ్తుందనే కదా సార్, అప్పటికి తక్కువ పడుతుందంటే అమౌంట్ మాకు. కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి, నా పేరు గోసకదేవి. చిట్టివేలు మండలంలో పోలేపల్లిలో ఇంత దారుణం అనేది ఫస్ట్ ఇక్కడే చూస్తున్నాను నేను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చిట్టివేలు మండలంలో పోలేపల్లి అనేది ఇంత దారుణం అంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రజలు ఆ పథకం పని పెట్టింది ఇందిరమ్మ పెట్టింది, కానీ అది ఎవరికి అర్హత కాదు. ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఇప్పుడు ప్రభుత్వం కాదు జరిగింది. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పింది, ఈ పథకం పని పెట్టింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళ ఇండ్లలో ఉన్న కూర్చుని వాళ్ళకు జీతాలు ఇచ్చినారు, ఇండ్లలో కూర్చుని వాళ్ళకు పథకం పని డబ్బులు ఇచ్చినారు. కష్టపడి మాపులు పొగులు కష్టపడి బిడ్డలు వదులుకొని సంసారాలు వదులుకొని పోయి పథకం పని కంప చెట్టల్లో గుట్టల్లో కొండల్లో పడి వీళ్ళు పనులు చేస్తుంటే వీళ్ళు పోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అంటే ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనుకున్నాము. ప్రభుత్వం ఎక్కడ కళ్ళు మూసుకొని ఉన్నది అనుకున్నాం. అధికారులు ఏం చేస్తారనుకున్నాం. అధికారులు పోయి ఒకసారి పోయి 4 మాట అడిగితే మమ్మల్ని కేసు పెట్టారు, మమ్మల్ని రేపు చేస్తారని అడుగుతారా? ఎంత సిగ్గుచేట ఇది, ఎంత సిగ్గుచేట అసలు. చెప్పొచ్చునా ఈ మాదిరిగా అసలు ఎట్టొచ్చి ముందుకు చెప్తాం. నేను సాటి ఆడకూతుర్ని. ఇప్పుడు నాకు కొన్ని సంవత్సరం ఉంటాయి, నా దగ్గరికి వచ్చి అడుగుతారు, నా సమాధానం మీద చెప్పాలి వాళ్ళకు. ఇట్లా మాట్లాడితే ఇది తప్పు కదా, కరెక్ట్గా మీరే బయట పెట్టుకోవడం తప్పు కదా. వాళ్ళ బాధల గురించి రోడ్లు అడుగుతారు, చట్టాలు అడుగుతారు, ఇంట్లోకి పోయి కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ బాధలు అట్టున్నాయి, వాళ్ళ కష్టపడిన బాధలు అడుగుతున్నారు. వాళ్ళు కష్టపడిన డబ్బులు అడుగుతారు. మిమ్మల్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టలే. వాళ్ళు డబ్బులు అడిగితే అంటే మీరు కేసులు పెట్టి ఎస్టీ కేసులు పెట్టారనేది, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారనేది అది తప్పు కదా. ఒక అధికారులుగా ఉండి మీ దగ్గరికి వాళ్ళు వచ్చి అడిగితే ఇదేనా మీరు చెప్పే సమాధానం వాళ్ళకు? ఇది ఎంత మాత్రం కరెక్ట్ అయ్యేది? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి న్యాయం జరిగిందాక ఇక్కడ నిరసన కార్యక్రమం అయినా మేము కూర్చుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు
రైల్వే కోడూరు గుంజ నదిలో రక్షణ గోడ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. శిలాఫలకంలో శాశ్వత స్థానాలు దక్కని ఇరువురు స్థానిక ఎంపీటీసీలు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు శిలాఫలకం ఏర్పాటులోనే ఇన్ని లోటుపాట్లుంటే చేసే పనిలోని నాణ్యతను ఎంతమాత్రం పర్యవేక్షిస్తారో అర్థం కావడం లేదంటూ గుసగుసలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ప్రవహిస్తున్న గుంజర నది ఒడ్డున ఉన్నటువంటి నర్సారావుపేట వాసులకు దశాబ్దాల కళ నెరవేరబోతుందనే చెప్పుకోవచ్చు. రక్షణ కూడా ఏర్పాటైతే వారి కష్టాలు తప్పడమే గాక వారి నివాసాలకు శాశ్వత రక్షణ కలిగినట్టని కూడా చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభమై వరదలు వచ్చినప్పుడల్లా గుంజర నది ఉధృతికి కోడూరు మండలంలోని నరసరావుపేట నివాసాలు నది ఒడ్డు అంతా కొట్టుకుపోయి శాశ్వత నివాసాలు సైతం కూలిపోయిన సంఘటనలు లేకపోలేదు. అయితే ఆ భగవంతుని దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషకరమని కూడా చెప్పవచ్చు. వరదలు వచ్చినప్పుడు అక్కడ వీక్షించిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. వారు గుండెల్లో ఎంత ఆవేదనను అనుభవించారో, వరదలో ఇల్లు కూలిపోతుంటే ఎంత భయం కలిగేదో, అదే నిద్రలో వరదలు వస్తే అదే సమయంలో ఇల్లు కూలిపోయే సంఘటనలు జరిగితే అందులో మనుషులు నిద్రిస్తుంటే ఊహించుకోవడానికే భయానకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితికి దాదాపు అడ్డుకట్ట వేయడానికే రక్షణ గోడను ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. అయితే స్థానికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలకైనా రక్షణ గోడ నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు సరే, ఎలక్షన్ కోడ్ రాకముందే పని పూర్తి చేసి ఉంటే బాగుండేదని, ఇప్పుడైనా పని ఆపకుండా త్వరగా రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తారా లేక మధ్యలోనే ఆపేస్తారా అన్నది అర్థం కావడం లేదని, వెంటనే రక్షణ గోడ పనులు పూర్తి చేసి మాకు ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నారు. మరోపక్క ఈ కార్యక్రమంలో భాగంగా శిలాఫలకంలో పొందుపరిచే పేర్లలో స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడికి శాశ్వత స్థానం కలిగించకపోవడం బాధాకరమని, శిలాఫలకాన్ని తయారీ పర్యవేక్షణలో విధులు నిర్వహించిన అధికారులు సక్రమంగా వారి విధులను నిర్వర్తించలేదని, స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకునికో శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అంతేకాక స్థానిక నాయకులనే మరిచి శిలాఫలకం ఏర్పాటులో సక్రమంగా పర్యవేక్షించని అధికారులు రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఏమాత్రం పర్యవేక్షిస్తారో, ఎంతమాత్రం నాణ్యత లోపం లేకుండా పనులు చేయిస్తారో అర్థం కావడం లేదని గుసగుసలాడుకోసాగారు అక్కడికొచ్చిన కొంతమంది స్థానికులు. ఏదేమైనా రక్షణ గోడ కూడా నిర్మించేందుకు పూనుకున్న స్థానిక ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి ఎలక్షన్ కోడ్ అది ఇది అని పని నిలుపుదల కాకుండా చర్యలు చేపట్టి అత్యంత త్వరగా రక్షణ గోడను ఏర్పాటు చేసి స్థానిక గుండెల్లో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నారు నర్సరావుపేట వాసులు. అయితే రక్షణ కూడా ఏర్పాటు చేసే కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసరెడ్డి నాణ్యతలో రాజీ పడకుండా ఎలక్షన్ కోడ్ ఆసన్నం అవుతున్న సమయంలో సమయం వృధా కాకుండా ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాల్సి ఉందంటున్నారు మరికొంతమంది స్థానికులు. అయ్యా మేస్త్రి ఎవరున్నారు स्थापयामि पूजयामि अभिमुखीकरोमि धनुद्धरायि ओम आसक्ते नरदशा वर्तमानो निवेद्यं नमदमत्यं जयपुरा विपुष्यन्नो महेशगे ओजे मसंतमंगले गौरी विनायकना नाडेन मिगुद लीलुदति రండి నాయన ఇన్నేలేరా పనేస్తా ఆ మేసలో టంగా గుడి పైకి
विशतेन पूर्णं दधाति भव्योत्सानेति एकदा ब्राह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति कर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तरं सुधा आचमनीयं समर्पयामि नमस्कारां करोमि అక్కడ వేసి అందరూ అక్షం అందరూ కొద్ది కొద్ది అందుకోండి వీడియో కవర్ చేయండి కొంచెం సైడ్ సైడ్ పొట్టుతో కూడా దోశ సర్పంచ్ గారా ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. దానికోసం అంత పెద్ద ఎత్తున దాడి చేయాలన్నా ఎందుకంటే పొలిటికల్ అని బీజేపీ వ్యతిరేకం కాబట్టి అతను ధ్వంసం చేయాల్సింది. ఢిల్లీ గవర్నమెంట్ అంటే చిన్న గవర్నమెంటే కదా. ఢిల్లీ గవర్నమెంట్ ఎందుకు ఏర్పిస్తున్నారు? శ్రీశైలం లోపల పెట్టారు. కేజ్రీవాల్ ఇప్పుడు 6వ నోటీస్ ఇస్తున్నారు. అంత ఒక 100 కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ అది. ఆ లెక్కర్ స్కామ్కి ఆద్యులు వైసీపీ వాళ్ళు. దాన్ని బ్రోకరేజ్ చేసింది టీఆర్ఎస్ కవిత. వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ మార్కెట్ ఢిల్లీలో వాళ్ళు ఓపెన్ చేసేందుకు వాళ్ళపైన పడుతూ ఉన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు బీజేపీ వ్యతిరేకం కాబట్టి. బీజేపీ వ్యతిరేకంగా ఎవరైనా వాళ్ళపైన దాడులు చేయాల్సిన పద్ధతిలో రాజకీయంగా ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి మీ చుట్టుపక్కల ఉన్నారు కదా, బీజేపీకి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే అనేక మంది మీకు ఉన్నారు కదా, వాళ్ళు జరిగిపోతున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత డబ్బులు మీద కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు, వాళ్ళు జరిగిపోయారా? అట్లాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, అస్సాంలో ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి, ఆయన బీజేపీ జరిగిన కాబట్టి ఆయన జరిగిపోవారు. అంటే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళేమో పవిత్ర గంగగోవులైపోతారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళేమో శత్రువులు అయిపోతారు. ఇప్పుడు రాజకీయ బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు తిరగబడింది? ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జైల్లో ఉంటా లోపల పోతా అని చెప్పేసి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ చేసిన కారణంగానే ఆమె కూడా వెనక్కి పోయి నేను ఇండియా కుటుంబంలో ఉన్నా అని చెప్తా ఉంది. కేవలం బ్లాక్మెయిల్. నితీష్ కుమార్ ఎందుకు వెళ్తున్నాడు ఆయనకి? నితీష్ కుమార్ని కూడా అదేవిధంగా బెదిరించారు. ఇంకొకటి ఏమంటారంటే అయోధ్య పరిణామాల తర్వాత మాకు 5% ఓట్లు పెరిగినాయి కాబట్టి రేపు రాబోయే రోజున మీరు ఓడిపోతారు, నిలిచి మా జారని అని చెప్పేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్వయాన రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ స్థాయి దిగజారిన తర్వాత ఎట్లా పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో రేపు ఎన్నికలు రాబోతున్నాయి. కేరళలో గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా మరింత హీనాతిహీనంగా అతను బిహేవ్ చేస్తున్నాడు.
ఆయన చేసే ఏదో పనికి ప్రొటెక్షన్ ఏంటి? జెడ్ కేటగిరీ ఇచ్చారు గవర్నర్కి. అంటే గవర్నర్ ఆర్ఎస్ మాటినేవాడికి జెడ్ కేటగిరీ ఇస్తారు. ఇక్కడ గవర్నర్ ఎవరు? ఆ గవర్నర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అయోధ్యలో ఒక తప్పుడు తీర్పిస్తే ఆ తప్పుడు తీర్పిచ్చినటువంటి జడ్జి ఒకతను రాజ్యసభలో ఉంటే ఇంకొకతను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అంటే న్యాయ వ్యవస్థను కూడా అన్యాయంగా మార్చేస్తున్నారు. అంటే వ్యవస్థలు మొత్తం ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇండియా కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భీమిలి నుంచి కైలాసగిరి వస్తున్న మార్గం మధ్యలో సీతకొండ బీచ్ సమీపంలో ఇందిరాగాంధీ జూ పార్క్ మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.